ఆయన శ్రీమతి గారు ఆమె భర్త గురించి వ్రాయటమే ఆ పత్రికలో పని, ఇంకా వేరేం లేదు. దట్ న్యూస్ పేపర్ విల్ వర్క్ ఫర్ జగన్మోహన్ రెడ్డి ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ హిజ్ వైఫ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ దట్ న్యూస్ పేపర్. అంతేకాదు న్యూస్ పేపర్ కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక మాత్రమే. కరపత్రిక అంటే పాంప్లెట్స్ ఇస్తారు కదా, కమ్యూనిస్టులు ఎప్పుడు రోడ్డు మీద పంచుతుంటారు ఫామ్లు, అటువంటిది అయితే వాళ్ళే ఫ్రీగా పంచుతారు, వీళ్ళు డబ్బులు తీసుకొని పంచుతున్నారు అంతే. మీరు జాలి పట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళని చెప్పమనండి పోనీ. లెట్ దిస్ ఆఫీసర్ సే నేనే తప్పు చేయలేదు, చట్టబద్ధంగానే నడిచాను, వరలరామయ్య గారు కావాలని నన్ను వీఆర్లో పెట్టించారు చెప్పించడానికి ధైర్యం ఉంటే. ఇంకా ప్రభుత్వం మీ మీద సరైన కన్ను వేయలేదు. ఈ వీఆర్లో ఉన్న అధికారుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అంటే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా వీఆర్లో ఉన్న అధికారుల మీద సరైన దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టకపోతే ఇందులో కొంతమంది తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు. దట్ ఈస్ సర్టన్. శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు పాలవుతారు. ఎఫ్ఐఆర్ పట్ట తగిన నేరం చేసిన ఘనపాటీలు ఉన్నారు ఇందులో కొంతమంది. డీజీ గారిని అడగమను, రామయ్య గారు ఎవరు ఆ ఘనపాటీలను అడగమని నేను చెబుతాను. నేను వాట్ వాజ్ ద అఫెన్స్ దే హ్యావ్ కమిటెడ్ ఐ విల్ టెల్, నేను చెబుతాను. నేను ఎలా వెళ్తారండి వీఆర్లో ఉండి? డీజీ గారిని అడుగుతున్నాను నేను. వీఆర్లో మీ దగ్గర ఉండి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ బెంగళూరు వెళ్ళటానికి? మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ హైదరాబాద్ ఎగిరిపోవటానికి విమానాల్లో? మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ చెన్నై వెళ్ళటానికి? ఫ్యామిలీతో ఆగ్రా వెళ్ళటానికి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్? వీఆర్లో ఉన్న అధికారి ఎట్లా వెళ్తారు సార్? వీళ్ళు పెద్ద నీతివంతుల్లాగా మాట్లాడుతున్నారు. ఎంత అరాచకం చేశారండి. పోలీసు చట్టాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ వీళ్ళకి పట్టలేదు. ఆనాడు ఉన్న సిఆర్పిసి వీళ్ళకి పట్టలేదు అసలు. ఆనాడు ఎవిడెన్స్ యాక్ట్ లేదు. వైసీపీ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, టీడీపీ వాళ్ళని లోపలేయండి, ఇదే గొడవ. ఎక్కడన్నా భారతదేశంలో ఒక చట్టబద్ధం గెలిచిన ఎంపీని అట్లా కొడితే భయపడ్డాడండి ఆడు పాపం. అంతెత్తునుండే మనిషి కూడా జగన్ పేరు చెబితే భయపడిపోయాడు. అక్రమంగా భయపడ్డంటే హీరో అని కాదు, దుర్మార్గుడని, దుర్మార్గం చేస్తారని, పోలీసులు చట్టబద్ధంగా చెయ్యరని భయపడ్డాడు. ఇప్పుడు మీరు క్యాచ్ చేసినట్టున్నారు. పోలీసులు చట్టబద్ధంగా చెయ్యరు, చట్టంతో పని లేదు, జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతా చేస్తున్నారు, దుర్మార్గమైన పోలీస్ కొంతమంది అని భయపడ్డాడు అతను. అంతే. ఆడు భయపడేవాడు కూడా కాదు, మొండిగానే ఉన్నాడు అతను. జగన్మోహన్ రెడ్డికి అతని స్థానం ఏదో చూపించాడు అతను మామూలుడు కాదు. అందుకని రాష్ట్ర ప్రజలారా, సాక్షిలో వచ్చే వార్తలు నమ్మకండి. సాక్షిలో అబద్ధాలే రాస్తారు ఎక్కువగా. సాక్షిలో వార్తలు పెద్ద అబద్ధాల పుట్టలు, లేకపోతే ఇదేమే చెత్త అంటాను. ఆటవిక పాశవిక దాడి అంట. ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు? ఐఏఎస్ ఐపీఎస్ ఆ పేర్లు చదవట్లా నేను కావాలని. పేర్లు చదివితే మరొకసారి పరుగు పోద్దు. ఈయన నేను ఒక్కో పేరు చదువుతుంటే మీరు కూడా చేతులు ఎత్తుతారు. ఓకే ఇతను ఓకే, ఇతను ఉంచండి, వీఆర్లో ఉంచండి అంటారు అందరిని కూడా. అయ్యో ఇతను చాలా సిన్సియర్ ఆఫీసరే, అయ్యో ఇతను నిజాయితీ గల ఆఫీసరే, అయ్యో ఇతను ఆనెస్ట్ ఆఫీసరే, ఎందుకు ఉంచారని ఎవరిని అడగరు. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదండి ఏమండి, అంతకుముందు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీ అండి 15వ ప్లేస్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి డీజీని చేశారు. అప్పుడు మాట్లాడలేదేమి స్వరణ్ సేన్ గారు? వై హావ్ నాట్ ఓపెన్ యువర్ మౌత్? ఇప్పుడు లేస్తుందా మీకు నోరు? రామకృష్ణారావు గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది గ్రేట్ స్టేట్, అప్పుడు మాట్లాడలేదే? అతనెవరయ్యా 15వ స్థానంలో ఉన్నాడు ఎట్లా తీసుకొస్తారయ్యా? ఆయనకంటే ద్వారకా తిరుమలరావు ముందున్నాడు కదా, ఆయనకంటే ఫలానా ముందున్నాడు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా అని అనలేదే? అప్పుడు లేవన్నోరు ఇప్పుడు లేస్తుందే? చెప్పండి సమాధానం. ఎల్వి సుబ్రహ్మణ్యం అన్న అంటే నువ్వు అన్న అంటే ఆయన ఏదో అనుకున్నాడు. ఈ అన్న ఎప్పుడు అన్న అంటాడు. అన్న కాదా నువ్వు సున్నాని ఇసిరి కొడితే గెంగరాలు తిరిగాడు అతను ఎల్వి సుబ్రహ్మణ్యం. మాట్లాడలేదా?
ఆయన మనవాడే కదా, ఎందుకు మాట్లాడలేదు మీరు? రామకృష్ణ గారు సుబ్రహ్మణ్యం గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎల్వికి అతను మంచి గట్టి ఆఫీసరే కదా, ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇప్పుడు లేస్తుందా మీ నోరు?